4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ఫస్ట్ అటు వెళ్ళాలి నెక్స్ట్ వెనక్కి రావాలి 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 కూడా చేయండి. వినిపిస్తుంది కదా అందరికి? ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్, మీరు ఎక్కడున్నా కూడా చేసుకోవచ్చు. అసలు మామూలుగా ఎక్సర్సైజెస్ చేయాలి అంటే మనకి చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కావాలి, ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చేసుకోవాలనుకుంటూ ఉంటాం కదా. ఫైన్, అస్తమానం అలాంటి అట్మాస్ఫియర్ ఉంటేనే చేస్తాను అంటే చాలా పనులు జరగవు. ఓకే, మీరు క్లాస్ రూమ్లో కూర్చుని అయినా సరే మీ మేడం కొంచెం లేట్గా వస్తున్నారు అనుకోండి, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. చక్కగా కూర్చుని ఇట్లా ఆడుకోండి, ప్లే. ఇది ఇప్పుడు మీకు పెద్ద కష్టం, నేను ఎక్సర్సైజ్ చేయాలి అని దాన్ని అలా అనుకున్నారు అనుకోండి, కష్టంలాగానే ఉండిపోతుంది. దీన్ని మీరు చక్కగా ఇది లేదు, ఇది నేను ఇది ఆడుకోవడం వల్ల నాకు బోల్డ్ అంత లాభం ఉందని ఆలోచించుకొని చక్కగా play whenever you get time. ఓకేనా? ఇంకా ఇది ఒక ఎక్సర్సైజ్, ఈజీగానే ఉందా? నెక్స్ట్ అందరూ హ్యాండ్స్ ఇట్లా పెట్టండి, ఇట్లా. ఓకే, ఒక హ్యాండ్కి థంబ్ రైజ్ చేస్తాం, థంబ్ ఓపెన్ చేయాలి, ఇంకో హ్యాండ్కి లిటిల్ ఫింగర్ ఓపెన్ చేయాలి. 1 2 తెలియడం వేరు, రోజు ప్రాక్టీస్ చేసి దానివల్ల వచ్చే ఉద్యోగాలు పొందడం వేరు. అర్థమైందా? మనకి చాలా విషయాలు తెలుసు, కానీ దాన్ని మనం మన లైఫ్కి ఇంప్లిమెంట్ చేసుకుని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నామా లేదా అనేది దాని క్వశ్చన్. అర్థమైందా? ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఈ ఎక్సర్సైజ్ని కంటిన్యూస్గా ఒక 30 టైమ్స్ మీరు చేస్తే మీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అర్థమైందా? థంబ్ అండ్ లిటిల్ ఫింగర్. ఓకే, మధ్యలో ఒక చిన్న ఎక్సర్సైజ్ ఈజీ చెప్తున్నా. జస్ట్ ఇట్లా పెడతాం కదా, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు ఎవరు చేయము. అంతేనా? యా, లెట్ us ప్రాక్టీస్ ఇట్ రెగ్యులర్లీ. కూర్చొని ఇట్లా అనుకోవడం పెద్ద కష్టమా? మనకి కష్టమా? ఏమనాలి? జస్ట్ పైకి కిందకి, పైకి కిందకి, అది కూడా మంచి ఎక్సర్సైజ్. మొత్తం అన్ని ఫింగర్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈజీ ఉందా?